మిథున లగ్నానికి ఆయుర్దాయ నిర్ణయం. మిథున లగ్నం ఆయుర్దాయం నిర్ణయించేటప్పుడు ప్రధానంగా చూడవలసినటువంటి స్థానములు ఇంతకుముందు వీడియోలో చూసాం. మొదట లగ్నము, ఆ తర్వాత అష్టమము, ఆ తర్వాత తృతీయము. ఇవి మూడు కూడా ఆయుస్థానాలు. దీని తర్వాత మారకము. మారకమునకు వ్యయము, దానికంటే అధికము అంటే 12వ స్థానం, దానికంటే అధికము సప్తమము 7, దానికంటే అధికము ద్వితీయము మారక స్థానాలు అయ్యాయి. అంచేత లగ్న, అష్టమ, తృతీయాధిపతులు, వ్యయ, సప్తమ, ద్వితీయాధిపతులు, ఈ అధిపతులైనటువంటి వాళ్ళు ఏ గ్రహములో, వీటిల్లో నైసర్గిక శుభులేవో నైసర్గిక పాపులేవో, ఈ 12 స్థానములందు ఇవి ఎక్కడెక్కడ స్థితమై ఉన్నాయో, వీటి మీద ఏ గ్రహముల యొక్క దృష్టి ఉందో, ఇవి వీటిల్లో మిత్రత శత్రుత్వము కలిగినటువంటివేవో కేంద్ర కోణముల్లో ఎక్కడున్నాయో, అంతేకాకుండా ఉచ్చలేవో నీచలేవో, ఈ అన్నింటినీ పరిశీలించి అప్పుడు ఆయుర్దాయ యోగాన్ని నిర్ణయించాలి. తద్వారా ఈ 12, 7, 2 అధిపతులను ఆధారంగా చేసుకుని మారకత్వాన్ని నిర్ణయించాలి. ఇది చూసిన తర్వాత దీని అంశములనే, ఇలాంటి అంశములన్నీ రాశిచక్రముతో పాటుగా అంశచక్రంలో కూడా గ్రహములు ఈ రకముగానే స్థితమై ఉంటే, ఇవే ఫలితాలను ఉంటే అప్పుడు మారకత్వాన్ని కానీ ఆయుర్దాయ యోగాన్ని కానీ నిర్ణయించాలి. అంచేత రాశిచక్రముతో పాటు అంశచక్రమును కూడా పరిశీలించడం అవసరం. ముందు రాశిచక్ర పరంగా చూద్దాం. దీంట్లో మొదట లగ్నాధిపతి ఇతడికి బుధుడు. మిథున లగ్నానికి ఈ లగ్నాధిపత్యముతో పాటుగా ఇతడికి చతుర్థాధిపత్యం కూడా పట్టింది. ఉభయ కేంద్ర లగ్న చతుర్థములు రెండు కూడా కేంద్ర స్థానాలు కనుక బుధుడికి ఈ మిథున లగ్న జాతకులకి ఉభయ కేంద్రాధిపత్యం పట్టింది. తర్వాత అష్టమాధిపతి శని. ఈ శనికి కూడా 2 స్థానాలు ఉన్నాయి. అష్టమాధిపత్యముతో పాటుగా నవమాధిపత్యం కూడా పట్టింది. ఈ నవమము కోణస్థానం అంచేత కోణాధిపత్యము శనికి పాపం. అందుకే శని పాపగ్రహము, కోణాధిపత్యము పాపం. తర్వాత ఇక మూడవది తృతీయాధిపతి రవి, సింహం. ఈ తృతీయాధిపతి రవికి ఒకటే స్థానం ఆధిపత్యం. అంచేత ఆయుష్కారకత్వము కలిగినటువంటి గ్రహములు దీనికి బుధుడు, శని, రవి. ఇంతేకాకుండా జైమిని మహర్షి ఆయుష్కారకత్వాన్ని రవికి ఇచ్చాడు. ఆ రవి కూడా దీంట్లోనే ఉన్నాడు. అంచేత రవి, తర్వాత శని, బుధులు మాత్రమే మిథున లగ్నమునకు సంబంధించి ఆయుర్యోగములను ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇంకా మారకత్వానికి సంబంధించి వ్యయాధిపతి, ఇక్కడ వ్యయాధిపతి శుక్రుడు. దీనితో పాటుగా ఇతనికి కోణాధిపత్యము, పంచమ స్థానము కూడా కోణాధిపత్యము పట్టింది. నైసర్గిక శుభుడైనటువంటి శుక్రుడికి కోణాధిపత్యము శుభమే, కానీ వ్యయాధిపత్యము ఆ దోషం ఎప్పుడూ ఉంటుంది. ఇంకా తర్వాత మారకత్వమునకు వ్యయము కంటే బలమైనటువంటిది సప్తమము. ఈ సప్తమాధిపతి గురుడయ్యాడు. ఈ గురుడికి 2 ఆధిపత్యాలు, సప్తమ తర్వాత దశమాధిపత్యాలు. ఇవి 2 కేంద్ర స్థానాలు. దీనికంటే సప్తమము కంటే అధికమైనటువంటి బలవత్తరమైనటువంటిది మారకం ఇచ్చేటువంటిది ద్వితీయ స్థానం. ఈ ద్వితీయాధిపతి చంద్రుడు. అందుచేత ఆయుర్యోగాన్ని ఇచ్చేటటువంటి ఈ బుధుడు, తర్వాత శని, తర్వాత రవి, ఈ ముగ్గురు ఏ ఏ స్థానాల్లో ఉన్నారో, వీటిలో కోంద్రకోణాల్లో ఎక్కడ ఎవరు ఉన్నారో, ఏ రకంగా ఉన్నారు. అలాగే మారకమునకు బలవంతులైనటువంటి వ్యయాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి గురుడు, ద్వితీయాధిపతి చంద్రుడు. వీరు ఎక్కడెక్కడ ఉన్నారో వీటిని ఆధారముగా చేసుకుని ఆ యొక్క దశ అంతర్దశలలో ఆ ఆయుర్యోగాన్ని, మారకత్వాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు అయి ఉంటారు. మారకాన్ని పరిశీలించడానికి ముందు ఆయుర్దాయం ఎంత అన్న విషయము గమనించాలి. అంచేత ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి గ్రహముల యొక్క బలం ఎంత, వీళ్ళు ఏ స్థానములలో స్థితమై ఉన్నారో ఆ స్థానములలో ఆ గ్రహములు ఆ స్థానమునందు వాటి యొక్క బల నిరూపణ చేయాలి. వీళ్ళు బలవన్మైనటువంటి గ్రహములో బలహీనమైనటువంటి నిర్ణయించిన తర్వాత వీటి మీద ఏ దృష్టి పడింది, ఆ దృష్టి పడినటువంటి గ్రహములు సామాన్య దృష్ట, విశేష దృష్ట, ఈ దృష్టి పడినటువంటి గ్రహముల యొక్క బలము ఎక్కడెక్కడ ఉన్నారో ఆ స్థానంలో ఆ గ్రహముల యొక్క బలం ఎంత, ఇన్ని అంశాలను పరిశీలించిన తర్వాత అప్పుడు అంశలో చూడాలి, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని పరిశీలిద్దాం. బుధ గురుడు నైసర్గిక శుభులు. నిజానికి బుధుడు తటస్థ గ్రహం, నైసర్గిక శుభుడు గురుడు. ఉభయ కేంద్రాధిపత్యము 1, 4 అంటే లగ్న చతుర్థాధిపత్యము బుధుడికి పట్టింది, సప్తమ దశమాధిపత్యము గురుడికి పట్టింది.
తర్వాత ఇది పాపత్వమైనను ఇక్కడ నిజానికి అది కేంద్రాధిపత్యం. తర్వాత కేంద్రస్థితి శుభము. కేంద్రస్థితి ఆయుర్వృద్ధి, ఆయుర్దాయానికి మంచివాళ్లే ఎక్కడ కేంద్రములలో ఉన్నట్టయితే. అంటే ఇక్కడ ఈ నైసర్గిక శుభులైనటువంటి బుధుడు గురుడు 1, 4, 7, 10 కేంద్రాల్లో ఉంటే ఆయుర్దాయానికి మంచివాళ్ళు. మిథున లగ్నానికి ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇక 2 నైసర్గిక పాపులు. ఇక్కడ నైసర్గిక పాపులు రాహుకేతువులను పక్కన పెడితే 3 రవి కుజ శని. వీటికి ఆధిపత్యం ఎక్కడెక్కడ ఉన్నాయి? వీటిల్లో రవికి తృతీయాధిపత్యము ఒకటే. ఈ తృతీయము ఆయుర్దాయపరముగా పరిశీలించవలసినటువంటి అంశం. దీని అధిపతి రవి. తర్వాత శని అష్టమాధిపతి. అష్టమ నవమాధిపత్యం కూడా ఉంది, కోణాధిపత్యం కూడా ఉంది, మనం చూసాం. నైసర్గిక పాపులైనటువంటి రవికేమో తృతీయాధిపత్యం, శనికేమో అష్టమ నవమాధిపత్యం. ఇక కుజుడికి షష్ఠ లాభాధిపత్యము 6, 11 స్థానములకు అధిపతి. ఇది వీళ్ళ యొక్క ఆధిపత్యములు. అందుచేత అష్టమాధిపత్యముచే షష్టాధిపత్యముచే బలవంతులై కేంద్ర స్థితి వలన సామాన్యము యోగము కాదు. వీళ్ళు కనుక కేంద్ర స్థితిలో ఉంటే, అంటే నైసర్గిక పాపులైనటువంటి రవి కుజ శనులు 1, 4, 7, 10 స్థానాల్లో ఉన్నట్టయితే ఇవి సామాన్యమైనటువంటి ఆయుర్దాయ యోగాన్ని ఇస్తారు. ప్రత్యేకించి ఆయుర్దాయపరంగా చేట చేయరు. నైసర్గిక పాపులకు 3, 6, 11 స్థితి వలన ఆయుర్దాయం నిసులు. వాళ్ళు ఎక్కడ ఉండాలి? 3, 6, 11 స్థానాల్లో ఉండాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు చెప్పాను, రవి కుజ శని రాహుకేతువులు 5 కూడా గోచారం రీత్యా కానీ గ్రహచారం రీత్యా కానీ 3, 6, 11 స్థానంలో ఉన్నప్పుడు ఎప్పుడూ శుభులే. అంచేత మిథున లగ్న జాతకులకి రవి కుజ శని రాహు కేతు ఈ 5 గ్రహములో ఎన్ని ఎక్కువ గ్రహములు 3, 6, 11 స్థానాల్లో ఉంటే అంత ఆయుర్దాయం. ఆయుర్దాయము గణించేటప్పుడు ఏ ఒక గ్రహాన్నో ఆధారంగా చేసుకుని కుదరదు. బలమైనటువంటి గ్రహములు ఎన్ని ఎక్కువ ఉంటే ఆయుర్దాయం అంత ఎక్కువ ఉంటుంది. ఇక్కడ గ్రహబల నిరూపణ ముఖ్యం. చేత దీన్ని ఆధారంగా చేసుకుని చెప్పాలి. వీళ్ళు కేంద్రస్థితి కంటే నైసర్గిక పాపులకి 1, 4, 7, 10 కేంద్రముల కంటే 3, 6, 11 స్థానంలో వాళ్ళకి ఎప్పుడూ శుభమే. నైసర్గిక పాపులకి మిథున లగ్న జాతకులకి. తర్వాత పంచమ వ్యాధిపతి. ఇంకా నైసర్గిక శుభులు ఉన్నారు. వీళ్ళ ఇద్దరు గురుడు బుధుడు అయ్యారు. ఇంకా శుక్రచంద్రులు మిగిలిపోయారు. వీళ్ళలో శుక్రుడికి ఏ ఆధిపత్యం? పంచమ ఏ ఆధిపతి శుక్రుడు. ఇక్కడ పంచమానికి ఇది కోణము, ఇది శుభమే. ఏ ఆధిపత్యం? శుక్రుడికి వ్యయాధిపత్య దోషం. ఆ దోషం ఎప్పుడూ ఉంటుంది. అది వ్యయాధిపతి శుక్రుడు. మిశ్ర రాశి ద్వితీయమునకు అధిపతి చంద్రుడు. ఇక్కడ ద్వితీయాధిపతి. నైసర్గిక శుభుల్లో బుధగురులు ఇద్దరు అయ్యారు. శుక్రుడి యొక్క పరిస్థితి ఇది. ఇక చంద్రుడు మిశ్ర రాశికి అధిపతి. ఇక్కడ మిశ్ర రాశి అంటే అర్థం ఏంటంటే తటస్థ గ్రహము, అది తటస్థ స్థానం. చంద్రుడు శుభుడే. ఈ చంద్రుడు శుభత్వాన్ని కూడా మళ్ళీ నిర్ణయించాలి. చేత మిథున లగ్న జాతకులకు ఆయుర్దాయం చెప్పడం అంత సులభం కాదు. నైసర్గిక శుభత్వము చంద్రుడికి మారక స్థానం నుంచి పట్టింది. ఈ చంద్రుడు శుభుడా లేక అశుభుడా అనే విషయం నిర్ణయించడం కూడా తిథిని బట్టి నిర్ణయించాలి. నైసర్గిక శుభత్వం చంద్రుడికి ఎంతవరకు ఉంది అన్న విషయం పరిశీలించి అప్పుడే నిర్ణయించాలి. నిజానికి ఇది మార్గస్థానం. నైసర్గిక శుభులలో ఈ చంద్రుడు నైసర్గిక శుభుడు పూర్ణశుభుడుగా నిర్ణయించుకొని, ఇంతకుముందు పూర్ణశుభత్వం గురించి చెప్పాను. ఆ అమావాస్య వెళ్ళిన తర్వాత పంచమి నుంచి పౌర్ణమి కూడా వెళ్ళిపోయిన తర్వాత అమావాస్య దగ్గరవుతూ ఉండేటటువంటి ఏకాదశి వరకు ఈ 20 రోజులు చంద్రుడు శుభుడు. అంచేత శుభత్వాన్ని నిర్ణయించుకొని అప్పుడు ఈ చంద్రుడి గురించి చెప్పాలి, చంద్రుడి యొక్క బలం గురించి. ఇది మారకస్థితి. ఇది ఇంకొకటి ఆయుర్దాయమునకు చంద్రుడు, మారకత్వ స్థానమునకు సంబంధించి అధిపతి కూడా చంద్రుడు. ఆయుర్దాయం ఇచ్చినటువంటి చంద్రుడే మారకమునకు కారకమవుతాడు. ఆయుర్దాయం అనేటటువంటి గ్రహముల యొక్క బలాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయించాలి ఎంతకాలం బతుకుతాడు అనేటువంటిది. మారకత్వం అనేటటువంటిది ఆ స్థానము యొక్క ఆధిపత్యం గ్రహముల వలన కలుగుతుంది కారకత్వము చేత. ఆ చేత అది 30 ఏళ్ళకి పట్టవచ్చు, 60 ఏళ్ళకి పట్టవచ్చు, 120 ఏళ్ళకి పట్టవచ్చు. మారకత్వానికి కారకుడు మాత్రం ఆ గ్రహం అవుతుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటిది ఇది. ఆ చేత ఇక్కడ అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఆయుర్యోగాన్ని ఇచ్చేటటువంటి గ్రహములు మారకత్వమునకు కాకూడదని ఏమీ లేదు, ఉండొచ్చు. తర్వాత పంచమేయాధిపతి శుక్రుడు మిశ్ర రాశి. ఇక్కడ మిశ్ర రాశి అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించాడు అంటే ఇది తటస్థం. ఇది ఎందుకంటే 1, 4, 7, 10 కేంద్రాలు
5, 9 కోణాలు, 3, 6, 8, 11, 12 పాపస్థానాలు, ఇంకా మిగిలినటువంటిది ఒకే ఒకటి ద్వితీయము, అది మిశ్ర స్థానం, తటస్థ స్థానం. అక్కడ ఉన్నాడు చంద్రుడు ఈ మిథున లగ్నానికి. ద్వితీయంనకు అధిపతి చంద్రుడు, నైసర్గిక శుభుడు కనుక కేంద్ర కోణ స్థితి అత్యంత రాజయోగం. నిజానికి 1, 4, 7, 10 కేంద్రాల్లో కానీ 5, 9 కోణాల్లో కానీ శుక్రుడు కానీ చంద్రుడు కానీ ఈ మిథున లగ్న జాతకులకి స్థితమై ఉండడం శుభమే. కానీ శుక్రుడికి మాత్రం వ్యయాధిపత్య దోషము ఎప్పుడూ ఉంటుంది. అంత గొప్ప యోగము కాదు. వ్యయాధిపత్యం వెనకాలే కనిపిస్తూ ఉంటుంది. ఇది అంటే ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి అర్థం. అది అంచేత వీళ్ళు కేంద్ర కోణాల్లో ఉంటే శుభులు మిథున లగ్న జాతకులకి. తర్వాత నైసర్గిక శుభులు గురు బుధులు, నైసర్గిక పాపులు రవి, కుజ, శని. తర్వాత కలిసి కానీ ఇక్కడ గురు బుధులు ఇద్దరికీ ఎక్కడెక్కడ ఉండాలో చెప్తున్నాడు. గురుడు కానీ బుధుడు కానీ ఎక్కడ ఉండాలి? వీళ్ళు 3 కానీ రవితో పాటు కలిసి కానీ, అంటే రవి బుధులు కానీ రవి గురులు కానీ. తర్వాత 6 అధిపతి కుజ బుధులు కానీ కుజ గురులు కానీ. తర్వాత 8 శని బుధులు కానీ శని గురులు కానీ కలిసి కానీ యుతి చెంది కానీ, లేక ఆ స్థానములందు కానీ, ఏ స్థానములలో 3, 6, 8, 11 స్థానాల్లో. అంటే ఈ మిథున లగ్న జాతకులకి జాతక చక్రంలో 3లో కానీ 6లో కానీ 8లో కానీ, ఆ తర్వాత 11లో కానీ రవితోట, ఈ గురుబుధులు ఇద్దరు రవితోటైనా కుజుడితోటైనా శనితోటైనా కలిసి ఉన్నట్టయితే ఆ యుద్ధాయానికి ఇక్కడ వాడికి పరివర్తన చెందిన కలిగిన కానీ యోగప్రదులు యోగాన్ని ఇస్తారు. కానీ ఆ యుద్ధాయానికి మాత్రం అంత గొప్పవాళ్ళుగా. ఈ స్థానాల్లో వాళ్ళు ఎక్కువ కలవకుండా ఉంటే మంచిది. ఇది గురుబుధుడు ఉభయ కేంద్రాధిపత్యము చేత కోణ స్థితి ఆయుర్దాయానికి యోగం. గురువుకి బుధుడికి ఈ వీళ్ళిద్దరికీ కేంద్రాధిపత్యం పట్టింది కనుక ఈ శుభులైనటువంటి నైసర్గిక శుభులైనటువంటి వీళ్ళు 5, 9 స్థానాల్లో ఉంటే మంచి ఆయుర్దాయాన్ని ఇస్తారు. బుధుడు కానీ గురుడు కానీ పంచమంలో కానీ నవమంలో కానీ ఉంటే ఆయుర్దాయానికి మంచిది. తర్వాత శని శుక్రులు, శని కానీ శుక్రుడు, ఏమిటిలో శుక్రుడికి ఏ ఆధిపత్యం పట్టింది? శని శుక్రులు 3, 6, 8, 11 స్థానములలో ఆయుర్దాయమునకు బలవంతులు. వీళ్ళు ఇక్కడ ఉండాలి. శని కానీ శుక్రుడు కానీ 3లో కానీ 6లో కానీ 8లో కానీ 11లో కానీ ఈ స్థానాల్లో ఉంటే వాళ్ళు ఆయుర్దాయానికి బలవంతులు. 3, 6, 11 స్థానాలు ఎలాగా శనికి శుభులే. లాభస్థానం, ఈ లాభస్థానము నైసర్గిక శుభతో పాపతములతో సంబంధం లేకుండా ఏ గ్రహమైనా లాభస్థితిలో ఉంటుంది. ఆయుష్కారకత్వం అంచేత లాభస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే శుభతో పాపతలతో సంబంధం లేకుండా ఎన్ని గ్రహాలు ఉంటే అవి ఆయుష్కారకత్వాన్ని ఇచ్చేటటువంటివే. తర్వాత మిథున లగ్న జాతకులు నైసర్గిక పాపులు రవి, కుజ, శని, రాహుకేతువులు 3, 6, 11 స్థానములలో స్థితమైన మిగిలిన లగ్నముల కంటే ఆయుర్దాయానికి బలవంతులు. ఇక్కడ ఇంతకుముందు వీడియోలు చెప్పినప్పుడు గ్రహ బలం, ఆ గోచార గ్రహచార ఆ బలాల గురించి చెప్పినప్పుడు చెప్పాను. గోచార రీత్యా కూడా జాతక చక్రంలో 3, 6, 11 స్థానాల్లో నైసర్గిక పాపులు అత్యంత శుభత్వం కలిగినటువంటి వాళ్ళు. చేత వీళ్ళు 3, 6, 11 స్థానాల్లో దేనికైనా సరే శుభానికి సరే, యోగానికి కానీ ఆయుర్దాయానికి కానీ. మిగిలినటువంటి 9 స్థానాల్లోనూ శుభులు కాదు. నైసర్గిక పాపులకు ఉండేటువంటి లక్షణం అది, రాహుకేతువులు కూడా కలుపుకుంటే. తర్వాత రాహుకేతువులు ద్వితీయ, అష్టమ, వ్యయస్థితమై, అంటే రాహుకేతువులు ఇద్దరి గురించి ఇంకా ద్వితీయ, అష్టమ, వ్యయములలో స్థితమై ఇక్కడ 2లోనూ 8లోనూ ఉండి, ఇక్కడ వ్యయము అంటే రాహువుకి వ్యయము బలహీనము, యోగం పట్టవలసినటువంటి ఆయుర్యోగం కూడా పట్టదు. అంచేత రాహువు వ్యయంలో ఉండకూడదు. కేతువు వ్యయంలో ఉండొచ్చు. కేతువు లాభంలో ఉండకూడదు, 11లో ఉండకూడదు. కేతువు వ్యయంలో ఉండొచ్చు. రాహువు వ్యయంలో ఉండకూడదు, లాభంలో ఉండొచ్చు. అంటే రాహువు యొక్క స్థితి లాభస్థానంలో శుభము, కేతువు యొక్క స్థితి వ్యయస్థానంలో శుభము. దీన్ని గమనించాలి. 2, 3, 8, 12 అధిపతులతో యుతి చెందిన మారకమునకు బలవంతులు. ఇక్కడ మారకత్వం కలిగేటువంటి లక్షణాలు చెప్తున్నాడు. అంచేత ఇక్కడ చంద్రుడు, రాహుకేతువులు ఇద్దరూ కూడా, చంద్రుడు ద్వితీయము, చంద్రుడిది అష్టమము శని, వ్యయము శుక్రుడితో కలిసి ఈ శుక్రదశ రాహుంతరంలో కానీ కేతుంతరంలో కానీ, లేక అష్టమ స్థానము శని దశ ఆ రాహుంతరం కేతుంతరంలో కానీ, ఆ తర్వాత ద్వితీయము చంద్రదశ రాహుంతరం కేతుంతరంలో కానీ మారకత్వం కలుగుతుంది. అంటే శనికి కానీ చంద్రుడికి కానీ
శుక్రుడికి కానీ సంబంధించి రాహుకేతువుల యొక్క దశ అంతర్దశలలో మారకత్వం. ఇక్కడ ఈ 3 గ్రహముల యొక్క బలమును నిర్ణయించి ఈ బలము ఆధారముగా చేసుకునేది ఎక్కడ బలహీనమై ఉంటుందో, పాపత్వం ఎక్కువ ఉంటుందో రాహుకేతువుల యొక్క బలమును ఆధారముగా చేసుకుని ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు, అంతర్దశలు లెక్కించడం కూడా అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే దశ అంతర్దశలు ఎప్పుడూ కూడా ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వ్యక్తికి కనీసం 10 సంవత్సరాలు 10 నెలల ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ఆ లెక్కించడం కూడా కష్టం. సుమారుగా చెప్పచ్చు, కానీ ఇది ఈ సమయంలో ఖచ్చితంగా ఇలా జరుగుతుందని చెప్పడం కుదరదు. దీన్ని గమనించాలి. అంచేత రాహుకేతు యొక్క స్థితిని ఆధారంగా చేసుకొని నిర్ణయించడం కూడా కష్టమే. దశాంతర్దశలను లెక్కించడం అనేటువంటిది సుమారుగా కానీ ఖచ్చితత్వం వాటికి ఉండదు. రాశి చక్రముతో పాటుగా అంశచక్రములో కూడా ఈ గ్రహముల యొక్క స్థితే ఏది, లగ్నాధిపతి, తృతీయాధిపతి, అష్టమాధిపతి, అలాగే మారకత్వ స్థానములు, ఈ అన్నింటినీ పరిశీలించి అక్కడ కూడా సరిగ్గా ఈ రకంగానే ఉన్నట్టయితే అప్పుడు ఈ రెండింటిలోనూ సమానముగా ఉండినటువంటి గ్రహముల యొక్క మారక స్థితిని పరిశీలించి అప్పుడు మారకం చెప్పాలి. రాశిలో లేనటువంటివి అంశలో ఉండొచ్చు, ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటిది. రాశిలో లేనటువంటి మారక స్థానము, మారక గ్రహము అంశలో కనిపించవచ్చు. చేత ఈ గ్రహములన్నింటి యొక్క బలములను, స్థితులను సూక్ష్మ దృష్టితో పరిశీలించి అప్పుడు నిర్ణయించాలి. కానీ పైకి చూసి కనిపించి ఇక్కడ మారకం ఉందని, ఇక్కడ ఆయుర్దాయం గొప్పది, ఇక్కడ ఆయుర్దాయం లేదని చెప్పకూడదు. అన్నింటినీ పరిశీలించి చూసిన తర్వాత అప్పుడు నిర్ణయించాలి. అంచేత ఈ ఆయుర్దాయమునకు కానీ మారక స్థితి నిర్ణయమునకు కానీ చాలా సూక్ష్మమైనటువంటి మిక్కిలి నిశ్చితమైనటువంటి పరిశీలన అవసరం. అప్పుడు నిర్ణయించాలి. ఇది మిథున లగ్న జాతకుల యొక్క స్థితి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.